స్టూడెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా ఎవరైతే నీట్ స్టూడెంట్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నీట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ ఏంటంటే నీట్ యూజీ పరీక్షపై త్వరలో నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళు, మెడికల్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నీట్ యూజీ పరీక్షపై త్వరలో నిర్ణయం. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ యూజీని ఆఫ్లైన్లో నిర్వహించాలా, ఆన్లైన్లో విధానంలో చేపట్టాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2 దఫాలుగా చర్చించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ ముద్రించే పాఠ్యపుస్తకాల్లోని కొన్ని వారికే తక్కువ ధరకే లభిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్లుగా ఉన్న పాఠ్యపుస్తకాల ముద్రణ సంఖ్య 15 కోట్లుగా పెంచనున్నట్టు తెలిపారు. నాణ్యతను కూడా మెరుగుపరుస్తామని తెలిపారు. దీన్ని బట్టి అర్థమేమైంది స్టూడెంట్స్, నీటు తెలంగాణలోని మన తెలుగు వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఎంబీబీఎస్ నీట్ యూజీ 2025 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే త్వరలోనే మనకి నోటిఫికేషన్ రానుంది. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రానుంది. కాకపోతే వీళ్ళు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ వీళ్ళ కమిటీ ఒకటి వేసింది. ఆఫ్లైన్లో పెట్టాలా, ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో పెట్టాలా, ఆన్లైన్లో పెట్టాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అది డెసిషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క నెక్స్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వీరు త్వరలోనే నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఏంటంటే ప్రధానంగా ఒకటి ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేది ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యి ఎంత ప్రాబ్లం అయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ 2 months దాకా టైం వేస్ట్ అయింది. పిల్లలకి 2 months దాకా టైం వేస్ట్ అయింది. సుప్రీంకోర్టులో బీహార్లో ఎక్కడో పేపర్ లీక్ అయ్యి, భోపాల్లో బీహార్లో పేపర్ లీక్ అయ్యి అక్కడ ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేసరికి చాలా చోట్ల అసలు ప్రింటింగ్ కోడ్ వాట్సాప్లో చేసి ఎవరికైనా పెట్టవచ్చు. మరి అది ఎగ్జామినేషన్కి రీచ్ అయినప్పుడు ఎక్కడైనా లీక్ అవ్వచ్చు. అన్ని చోట్ల లీకేజ్ ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ ఆఫ్లైన్, ఈ వాట్సాప్, ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ మనము మన ఒరిజినల్ పేపర్ని మనం తీసేసుకుని దొంగిలించకూడదు. దాని ఫోటో తీసుకున్నది వాళ్ళు ఎనఫ్. ఎందుకంటే వాళ్ళకి ఫోటో తీసుకుని 3 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి ఇలా పేపరు అమ్మి ఆ ఆన్సర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి లాస్ట్ ఇయర్ అంత కొన్ని చోట్ల అంటే ఒక రూమ్లో ఉన్న స్టూడెంట్స్కి 720 మార్కులు వచ్చినాయి అంట. అదే ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి ఒక 8-9 మంది స్టూడెంట్స్కి వచ్చినాయి అని మరి కథనం ఉంది. మరి ఆల్రెడీ వాళ్ళు ఇంతమంది న్యూస్లో ఉంది, మరికి 20 మంది వచ్చినాయని మరి చెప్తున్నారు. దాన్ని మరి కోర్టులోకి వేస్తే ఆ కోర్టులో వాళ్ళకి ఆ యొక్క సెంటర్ వాళ్ళకి ఎగ్జామినేషన్ పెడతాం. ఇవన్నీ జరిగింది. దేనివల్ల ఏంటంటే మనం ఏ ప్రాబ్లము ఏ తప్పు చేయను పిల్లలు కూడా మరి దీనివల్ల ఎంతో మరి నష్టపోతున్నారు. మరి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కానీ, ఆంధ్ర నీట్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కూడా మరి ఎగ్జామ్ మొన్న ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కంప్లీట్ అవడం జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన ఛానల్ తరఫున ఇలాంటి మీకు నీట్ యూజీ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇమ్మీడియట్గా మనం నోటిఫికేషన్ ఇస్తాం. ఇదే పని మీద ఉంటాం. మేము మీ దగ్గర నుంచి ఏమీ మరి ఆశించము. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ మెంబర్తో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇది ఇంట్రెస్ట్ మరి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కాదు. ఎవరింట్లో పిల్లలు ఉన్నారో, ఎవరింట్లో నీట్ 2025 రాస్తారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది మన ఛానల్ని. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ప్రిపేర్ అవ్వండి. త్వరలో నెక్స్ట్ వీకే మనకి నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.